నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని సందర్శించారు. పేదలతో కలిసి భోజనం చేశారు. దాతలు ముందుకు రావాలని కోరారు. సీఎం చంద్రబాబు ముందు చూపు వల్లనే ₹5 పేదలకు భోజనం లభిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ కార్పొరేటర్లతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను సందర్శించారు. అనంతరం వారు భోజనం చేశారు. అన్నా క్యాంటీన్ ఎంతో పరిశుభ్రంగా, ఆహారం నాణ్యవంతంగా ఉందని పెమ్మసాని తెలిపారు. మంచి ప్రైవేట్ క్యాంటీన్స్ ఎలా ఉన్నాయో అంత నీట్గా ఉంది. ఫుడ్ కూడా చాలా చక్కగా ఉంది. తినేవాళ్ళు మాత్రం అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులు, పేదవారు, వాళ్ళకి ₹5 అంటే ఈరోజు ₹20 కాఫీ, టీ కూడా ఈరోజు ₹20 అయ్యేటువంటి పరిస్థితుల్లో ₹5 భోజనం ఇలాంటి పెద్దవాళ్ళ వల్ల, అన్నదాతల వల్ల ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల. కాబట్టి ఈరోజు ఇక్కడ భోజనం చేయబోతున్నాం. మేము చాలా ఆనందంగా ఉంది. ఏం లేదు, అన్నా క్యాంటీన్ అనేది అందరికీ ప్రజలకి సౌకర్యము. ఇంత మంచిగా ఇస్కాన్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో మేము చాలా సపోర్ట్ చేసాము. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ బెనిఫిట్. అండ్ లైక్ చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ మన అందరికీ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావడం మన అదృష్టం. సో ఆయన ఎలా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి అండ్ ఆల్సో సేవ అనేది ఎవరిని ఏం ఎక్స్పెక్టేషన్ చేయకోకుండా సేవ చేయడం అనేది గ్రేట్ సేవ్ అండి. ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. తూర్పు నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయి. బాలాజీనగర్ సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిపారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు. పేదలు ఎక్కువగా నివసించే పాతగుంటూరు, బాలాజీనగర్, గొలుసు కొండలరావు నగర్ లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. బాలాజీనగర్ లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన జరిపారు. అదేవిధంగా గొలుసు కొండలరావు నగర్ లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు. తొలి విడతగా సుమారు 3 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నసీర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంటూరు నగరంలో అభివృద్ధి శరవేగంగా సాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. గెలిచినటువంటి 2 నెలల్లోనే దాదాపు 3 కోట్ల వర్కులు స్టార్ట్ చేయడం. ఈరోజు ముఖ్యంగా బాలాజీనగర్ 6వ లైను, 5వ లైను, అలాగే 4-5 అడ్డు రోడ్లు పూర్తిగా సీసీ రోడ్లు వేసేటువంటి కార్యక్రమం 85 లక్షలతో ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవు. వేలాది మంది నివసించేటువంటి పాతగుంటూరు ప్రాంతానికి కనీస రోడ్ల వసతులు లేనటువంటి పరిస్థితులు. అందుకని ముఖ్యంగా గెలవంగానే మొదటి వరుసలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 85 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ప్రతిరోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో లేనటువంటి అభివృద్ధిని ఈ ప్రాంతానికి చూపించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి కూటమి నాయకులకు అలాగే కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పటాభిపురం సాయి బాలాజీ ఇన్ఫ్రా వద్ద పరచూరి వీరరాఘవులు సేవా సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి, డిప్యూటీ మేయర్ సజీలా, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షౌకత్, దుర్గారావు, ఇతర నేతలు పాల్గొని 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభ బహుమతులను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన శుభ సందర్భంలో నిజంగానే స్థలాలకు కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రా మొత్తం కూడా పెరిగే ఆశ ప్రజల్లో కలిగింది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కలిగింది. మీరు ఇలా దినదిన అభివృద్ధి చెందాలని, కస్టమర్లకి నాణ్యమైన ప్లాట్లు అందిస్తూ ఎప్పుడు వారికి చేరువుగా ఉండాలి అని, అలాగే అదేవిధంగా మంచి డెవలప్మెంట్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ 10వ తరగతి మెరిట్ స్టూడెంట్స్కి ప్రోత్సాహకరంగా 6 నోట్బుక్స్, ఒక బ్యాగు, ₹1500 ప్రోత్సాహంగా ఇవ్వడం జరుగుతుంది. పరంగా సాయి బాలాజీ ఇన్ఫ్రా వాళ్ళు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని పేదవారు కూడా అభివృద్ధి చెందాలని, వాళ్ళ కుటుంబంలో ఒక సొంత ఇల్లు కళని నిర్వహించుకోవాలని, అది తక్కువ ధరలో అందించడం కూడా ఈ యొక్క సంస్థ వారు ఇన్ఫ్రా వారు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2,000 కోట్లు గోల్మాల్ జరిగిందని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరుపురపు శ్రీధర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి గతంలో చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చేసిన 2,000 కోట్ల రూపాయల భక్తుల సొమ్ము అవినీతి భాగోతం బయటకు రాకుండా ఉండేందుకు అగ్ని ప్రమాదాన్ని సృష్టించారన్నారు. దీనిపైన తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, దోషులు ఎంతటి వారైనా అధికారులు ఉన్నా సరే చట్ట ప్రకారం శిక్షించాలని శ్రీధర్ కోరారు. తిరుమల తిరుపతిలో ఒక స్వచ్ఛంద సంస్థ అది తిరుమల తిరుపతి అనేది. దానికి సంబంధించిన కార్యాలయంలో కూడా మరి ఫైల్స్ తగలబెడుతున్నారంటే మరి సుబ్బారెడ్డి గారి టైంలో జరిగిన అవినీతి, కరుణాకర్ రెడ్డి గారి టైంలో జరిగిన అవినీతి, వీటన్నిటినీ కప్పిపుచ్చేందుకోసం ఫైల్స్ అన్ని తగలబెడుతున్నారు. దాదాపు సుమారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 2,000 కోట్ల రూపాయలు భక్తుల హుండీ ద్వారా వచ్చిన సొమ్ముని దుర్వినియోగం చేసి చేతులు మారాయని చెప్పి భక్తులుగా మేము తెలియజేస్తున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి దోషులు ఎంతటి వారైనా సరే చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రభుత్వాన్ని కోరుతుంది. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారాన్ని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జీజీహెచ్ వద్ద రక్షాబంధన్ కార్యక్రమం చేపట్టారు. వైద్యులకు రక్షణ చట్టం తీసుకురావాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారాన్ని నిరసిస్తూ జీజీహెచ్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో మార్పు వస్తేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అసోసియేషన్ నేతలు తెలిపారు. విద్యార్థినులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గొద్దని, కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటన మరోసారి పునరావృతం కాకూడదని గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ అన్నారు. కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ సంయుక్త నేతృత్వంలో జరిగిన విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ, దివ్యాంగులకు కృత్రిమ అవయవాల అందచేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ విద్యార్థులు ఎవరో చెప్పారనో, ఒత్తిడి చేశారనో తమ నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం లేదని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపడొద్దని, మహిళలు ఎదుటి వ్యక్తులకు స్ఫూర్తిగా ఉండాలని సూచించారు. కోల్కతాలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం 180 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000, 15,000 చొప్పున స్కాలర్షిప్లు అందజేశారు. అలాగే దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను, పలువురికి కుట్టు మిషన్లు, గ్రైండర్లు, తోపుడు బండ్లను పెమ్మసాని పంపిణీ చేశారు. సమస్యల మీద ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేస్తానే ఉన్నారు. చేసినప్పుడు 4-5 రోజులు వీటి మీద మాట్లాడతారు. ఏదో వాళ్ళకి ఒక వ్యక్తిగత కాంపెన్సేషన్ ఇస్తారు. అయితే సమస్య మాత్రం పునరావృతం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఓపికతో, సహనంతో కనీసం 2-3 సమస్యలైనా కూడా ఇండియా మొత్తం ఉన్నటువంటి సమస్యలను తీర్చగలిగేటువంటి నాయకత్వం ఉండాలి. ఒక కరప్షన్ కానీ, ఒక మహిళలపై జరిగేటువంటివి కానీ ఇవన్నీ తీసేయాలంటే మాలాంటి వాళ్ళు అవసరం. ఎందుకంటే మాకు డబ్బుతోటి పని లేదు, ఆ ఓర్పు ఉంది, చేయాలనేటువంటి కోరిక ఉంది. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను తప్పించి ఇందులో వేరే విధంగా ఏమీ లేదు. ఏటగ్రహారంలో 6వ బీజేపీ మండల అధ్యక్షులు లంకా రవిశంకర్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పాల్గొని సుభాష్ చంద్రబోస్ కి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి పోరాటం దేశ యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమని, బోస్ తైవాన్లో విమాన ప్రమాదంలో చనిపోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాదం శ్రీనివాస్, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ ప్రతాప్ ప్రసాద్, యువమోర్చా మండల అధ్యక్షులు జంజాల సాయి, ఉపాధ్యక్షులు మంజునాథ్, హిందూ చైతన్య వేదిక మున్నూరు నాగేశ్వరరావు, జనసేన నాయకులు దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన్ని స్మరించుకోవడం అనేది యువత ప్రధానంగా ఎవరైతే దేశంలో యువత ఎవరైతే ఉన్నారో వారు స్వాతంత్రానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకున్నటువంటి సాయుధ సంగ్రామమే న్యాయమని ఆ రోజున భావించిన వ్యక్తి ఆయన.
ఆయన యొక్క చరిత్ర ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా గూగుల్లో మీరు తెలుసుకొని ఆయన చరిత్ర నిరంతరం స్మరించుకోకపోతే మనం ఈ రోజున చరిత్రహీనులైపోతాం. చాలా మంది తెలియదు ఆయన స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వారిని గడగడలాడించి జపాన్ గాని తైవాన్ గాని అనేక దేశాల్లో భారతీయ దేశానికి అనుకూలంగా భారతదేశ అవతల వైపున ఉండి ఒక సొంత సైనిక శక్తిని ఏర్పాటు చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ యొక్క బ్రిటిష్ ప్రభుత్వంపై తిరగబడినటువంటి గొప్ప నాయకుడు సైనిక దళాధిపతి అయిన ఆజాద్ హిందూ ఫౌజ్ సైనిక వ్యవస్థ ఏర్పాటు చేశారు. సేవే మా లక్ష్యం సర్వేజన సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముచ్చారెడ్డి నగర్ 5వ లైన్ క్రీస్తు సంఘం అనాథ పిల్లల హాస్టల్లో 100 మంది పేద విద్యార్థులకు ఉచితంగా బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. సాలిముట్టి మార్క్ ట్రస్ట్ సభ్యులు సాలిముట్టి పవన్ బాబు, ప్రశాంతి కుమారి పుస్తకాలు, బ్యాగ్స్, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని, 43వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, 45వ డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గోరంట్ల గ్రామంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ ఆలయంలో జాతర ఘనంగా నిర్వహించారు. పోలేరమ్మ మూల విరాట్ను ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పోలేరమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఏరంశెట్టి వేణు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ 9వ సంవత్సరం శ్రీ పోలేరమ్మ తల్లికి గ్రామ బొడ్డు రాయికి నీళ్లు పోసే కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి తిరణాలు, గ్రామ ఊరేగింపు జరుగుతాయని తెలిపారు. రైతు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనే కోరికతో అమ్మవారికి నీళ్లు పోసే కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు. ఇది 9వ సంవత్సరం. ఇది 9వ సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి 2-3 సార్లు ఊరేగింపు కానీ ఏదైనా భజనలు కూడా చేస్తూ ఉంటాం. భారీ ఎత్తులో చేస్తుంటాం. గోరంట్ల గ్రామ పోలేరమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్. తను కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి కాబట్టి అందరూ మరింత మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. గ్రామ పెద్దలు, గ్రామ పెద్ద కాపులు ఇట్లు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.